హాయ్ హలో ఇట్స్ మీ సన్మే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా చిన్ని కథలు. నేనైతే సూపర్ ఉన్నాను అండ్ మీరు కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే నా ఓల్డ్ లెహంగాని నా బేబీకి నేను రీడిజైన్ చేద్దాం అనుకుంటున్నా. ఇది నా 8th క్లాస్లోని లెహంగా ప్యూర్ పట్టు. సో దాన్ని నేను ఇప్పుడు నా బేబీ కోసం అని చెప్పేసి రిక్రియేట్ చేస్తున్నా. లిప్ సింక్ కొంచెం మ్యాచ్ అవ్వదు, ఎందుకంటే ఫస్ట్ అయితే నార్మల్గా మాట్లాడాను, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇదే నా లెహంగా. అండ్ నేను దీనికి మగ్గం వర్క్ అది చేయించాలనుకోవట్లేదు, ఎందుకంటే అన్ని మగ్గం వర్క్సే ఉన్నాయి. సో ఇది కొంచెం సింపుల్గా చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. అండ్ మ్యాక్సిమం నేను ఏదన్నా డ్రెస్ తీసుకుంటే అది 2-3 వేస్లో చేసుకుని అలాగ పెప్లాన్ టాప్స్ కుట్టించడం అట్లా చేస్తుంటాను. ఎందుకంటే ఎదిగే పిల్లలు కదా, సో మనం దాని మీద హెవీ బడ్జెట్ పెట్టడం అంత అనిపించలేదు. అంటే మేజర్ అకేషన్స్కి చేయించుకున్నా పర్లేదు, బట్ ఇలాంటి వాటికి కొంచెం మనం 2-3 వేస్లో యూస్. అండ్ లెహంగా మొత్తం ప్లెయిన్ ఉంది కదా, బోర్డర్ ఒకటే మనకి కంచి బోర్డర్ వచ్చింది. సో దీని మీదకి నేను కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అలాంటిది 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. నార్మల్ ప్లెయిన్ రా సిల్క్ తీసుకుంటే అది మళ్ళీ నార్మల్ ఓల్డ్ డిజైన్ అయిపోతుంది అని చెప్పేసి నేను దీని మీదకి కొంచెం బుటా టైప్ వచ్చేటట్టు ఏదైనా బోర్డర్ వచ్చేటట్టు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను. అండ్ నాకు అలాంటి డిజైనే దొరికింది. అండ్ ఈ బ్లౌజ్ నేను ఇప్పుడు ఈ బోర్డర్ ఉంది కదా, అలాంటి బోర్డర్ వచ్చింది. అండ్ ఆల్ ఓవర్ చిన్న బుట్ట వచ్చింది. ఇది 1 మీటర్ తీసుకొని, అండ్ ప్రెజెంట్ ఈ డిజైన్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది కదా, ఇలా మనకి హ్యాండ్స్ దగ్గర ఇలా వచ్చింది. అది ట్రెండ్లో ఉందని చెప్పేసి ఆ డిజైన్ కుట్టించాను. అండ్ కిందన ఏం బోర్డర్స్ అయితే యాడ్ చేయించలేదు. అంటే కిందన నేను బీడ్ వర్క్ అంటే చిన్న మగ్గం వర్క్ టచ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది కదా అని చెప్పేసి హ్యాండ్స్ అండ్ కిందన మొత్తం ప్లెయిన్ వదిలేసాను అనమాట. సో మీకు ఇప్పుడు ఆ కిందన బీడ్స్ మనం మగ్గం వర్క్లో ఎలా అయితే చేస్తారో ఆ బీడ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి. అండ్ హ్యాండ్స్కి కట్ వర్క్ బోర్డర్, ఎందుకంటే ఇక్కడ కట్ వర్క్ వచ్చింది కదా, సో అందుకని నేను అక్కడ కూడా కట్ వర్క్ బోర్డర్, అదే బోర్డర్ వేస్తుంటే మొత్తం నార్మల్ అయిపోద్ది, అందుకని చెప్పేసి బయట నుంచి ఒక కట్ వర్క్ తీసుకున్నాను. అండ్ దీనికి కావాల్సిన మనకి B700 ఈ గమ్ చాలా బాగా స్టిక్ అవుతుంది. అండ్ మనకి చాలా అండ్ థ్రెడ్ గోల్డ్ కలర్ థ్రెడ్ అండ్ కట్ చేసుకోవడానికి ఇవి మోనాలిసా బీడ్స్ అని చెప్పేసి అడిగితే మనకి ఇస్తారు. ఇవి షైనింగ్ ఎక్కువ వస్తాయి, క్వాలిటీ కూడా బాగుంటుంది అండ్ బాగా హైలైట్ అవుతాయి. ఇవి షుగర్ బీడ్స్ అంతే. నేను మీకు వీడియోలో మొత్తం చూపిస్తున్నాను. అండ్ షుగర్ బీట్స్ నేను ఈచ్ రో 10 వేసుకున్నాను. మీకు స్టార్టింగ్ అయితే ఒకటి ఒకటి తీసి వేసుకోండి, బట్ కొన్ని ఏంటి అంటే చిన్న హోల్స్ ఉండడం వల్ల ఆ నీడి లోపలికి వెళ్ళదు, అవి చెక్ చేసుకొని చూసుకొని వేసుకోండి. అండ్ ఇందులోకి ఆ 10 తీసుకున్నాను కదా, అండ్ 10 తీసుకున్నాక ఒక మోనాలిసా బీడ్ వేసాను. అండ్ ఆ బీడ్ని వెనక్కి తిప్పి మళ్ళీ మనం ఏదైతే తీసుకున్నామో అందులోంచి మళ్ళీ బ్యాక్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకి ఎక్కడ నాట్స్ కానీ ఎక్కడ నీట్గా కనిపిస్తుంది అనమాట. మనం అక్కడ కానీ కిందన నాట్ వేసుకుంటే అది మళ్ళీ కనిపిస్తుంది. సో అందుకని ఇలా అయితే డబుల్ స్టిచ్ అని చెప్పేసి మనకి లాకింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఇలా మీకు కనిపిస్తుందా? నేను క్లియర్గా చూపించాను. అండ్ ఇందులో నేను 3 అంటే మీరు ఒకవేళ టేప్ ఉంటే మీకు బిఫోర్ బిగినర్స్ అయితే మీరు టేప్ తోటి కరెక్ట్గా డిస్టెన్సెస్ అన్నీ పెట్టుకోవచ్చు. బట్ నేనేంటి అంటే ఎప్పుడు మనం మిషన్ స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్నే కౌంట్ చేసుకొని 3 or 4 మధ్యలో గ్యాప్ ఉండాలి అని చెప్పేసి అలా స్టిచ్ చేసుకొని వేసుకుంటాను. ఈ షుగర్ బీట్స్కి కొన్నిటికి హోల్స్ ఉండవు, ఒకటి ఒకటి వేసుకోవాలి, ఈజీగానే అయిపోతుంది. బట్ ఇవంటే ఏంటి అంటే చూసినప్పుడు ఇదంతా అయ్యేది కాదులే అని చెప్పేసి అనుకుంటారు, బట్ చేస్తే చాలా సింపుల్. మనం ప్రతిదానికి మగ్గం వర్క్ పెట్టి చేయించడం కన్నా ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకోవడం వల్ల మనకి లుక్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అండ్ సింపుల్ చేసుకోవడం. ఒకసారి ట్రై చేసి చూడండి. నార్మల్ వర్క్స్కి కూడా నార్మల్ మీద బిఫోర్ లెహంగాస్కి ఒకసారి ట్రై చేసి చూడండి. కాస్ట్ కూడా చాలా తక్కువలో బడ్జెట్లో ఒక 100 రూపీస్ ఆర్ 150 రూపీస్లో మొత్తం అయిపోతుంది. మనం బయట ఈ బోర్డర్స్ ఉంటాయి కదా, అవి వేయడం వల్ల మనకి కొత్త లుక్ యూనిక్నెస్ అనేది రాదు. ఎందుకంటే అందరూ అవే బోర్డర్స్ వేయడానికి ప్రిఫర్ చేస్తారు, బట్ ఇలాంటివి ఏంటి అంటే మగ్గం వర్క్ చేయించామేమో అండ్ ఆ లుక్ కూడా డిఫరెంట్ వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇలా ఒకసారి ఎప్పుడన్నా మీ దగ్గర ఉన్న వాటిని ఒకసారి ట్రై చేయండి. వీటిని షుగర్ బీట్స్ అంటారు, చిన్నవి, జస్ట్ ప్యాకెట్ 10 రూపీస్ ఉంటాయి. అండ్ మోనాలిసా బీట్స్ వచ్చేసి 60 to 70 రూపీస్, 50 or 60 అంతే ఉంటాయి.
అంతా కలిసి ఒక 100 రూపీస్‌లో అయిపోతుంది. అండ్ ఏంటి అంటే లుక్ కొంచెం కొత్తగా అనిపిస్తది. మిగిలిన వాళ్ళ దానికన్నా కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. సో, అలాంటి చిన్న చిన్న చేసుకోవడం వల్ల మన డ్రెస్ డిఫరెంట్ లుక్ వస్తుంది. అండ్ మనకు గూడా ఈ బీడ్ వర్క్ అవి చేస్తున్నప్పుడు ఒక నాకైతే ఇలాంటి వర్క్స్ క్రాఫ్ట్స్ అయి చేసేటప్పుడు ఒక థెరపీలా అనిపిస్తదనమాట. అండ్ నాకలా చాలా ఇష్టం ఇలాంటి క్రాఫ్టింగ్స్. ఇలా ప్రతీదీ నా చేతులతో చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. కానీ అర్థమయ్యేటట్టు చూపించానేమో అని అనుకుంటున్నా. ఒకవేళ అర్థమవుతే చెప్పండి. నేను మళ్ళీ వేరే వీడియో ఏదన్నా చేస్తాను. అండ్ మొత్తం అంతా అయిపోయాక అంటే మనకి థ్రెడ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ లాక్ చేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! సేమ్ అలానే మీకు వీలుంటే ప్రతి దానికి లాక్ చేసుకోండి. మీరు బిగినర్స్ కాబట్టి ప్రతిదానికి ఇలా లాక్ చేసుకుంటే మనకి ఒకటి తెగిపోయినా ఇంకొకటి తెగిపోకుండా ఉంటుందన్నమాట. సో, ఇలా మొత్తం కంప్లీట్ చేసుకుని సేమ్ ఇంకంతే. మొత్తం ఫస్ట్ నుంచి మొత్తం లాస్ట్ వరకు మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇది. లుక్ బావుంటుంది మనకి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నాకు ఇలాంటి రీక్రియేటింగ్ ఐడియాస్ అంటే ఇష్టమంట. అంటే ఒక డ్రెస్‌ని ఒకలా కాకుండా నేను టాప్‌ని కొత్తగా స్టిచ్ చేయించడం అలా చాలావైతే చేశాను. మీకు ఆ వీడియోస్ అన్నీ నేను నెక్స్ట్ షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ హ్యాండ్‌కైతే నేను ఇది కట్ వర్క్ బోర్డర్ అని చెప్పేసి మనకి మార్కెట్‌లో అవైలబుల్ ఉంది. సో, అది ఏంటి అంటే ఇక్కడ హ్యాండ్‌కి ఎందుకు వేయలేదు అంటే అది తీసినప్పుడు అది గుచ్చుకుంటుంది అని చెప్పేసి అంటారని చెప్పేసి నేను కట్ వర్క్ అయితే వేశాను. అండ్ ఇది ఫైనల్ అవుట్‌పుట్. అండ్ మరిన్ని వీడియోస్ అండ్ రీక్రియేటింగ్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా చిన్ని కథలు. అండ్ నెక్స్ట్ వీడియోలోని ఈ మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.